జ్ఞాపక శక్తికి పదును పెడితే విజయం మీదే. చాలామంది అయ్యో నాకు మెమరీ పవర్ తక్కువగా ఉంది అని ఫీల్ అవుతుంటారు. ఎందుకు ఫీలింగ్ మీకు? మెమరీ అందరికీ ఉంటుంది. చిన్నపిల్లడి దగ్గర నుంచి ముసలితనం వచ్చేంత వరకు మెమరీ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు నాకు మెమరీ లేదు, నాకు గుర్తుంటలేదు అనేటువంటి ఫీలింగ్తో ఉంటుంది. ముఖ్యంగా స్టూడెంట్స్కి మెమరీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టూడెంట్స్ ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి, గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్స్ బాగా పర్ఫెక్ట్గా రాయాలి, క్లాస్ రూమ్లో నిలబడి చెప్పగలగాలి. మరి ఇన్ని అవసరాలు ఉంటుంటాయి. ప్రతి విషయాన్ని కూడా జ్ఞాపక శక్తి అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్ అంటేనే జ్ఞాపక శక్తి. ఎందుకంటే ప్రతి క్షణం కూడా మనం ఆలోచిస్తూ ఉంటుంటాము, నెమరు వేసుకుంటూ ఉంటుంటాము, గుర్తుంచుకుంటూ ఉంటాము, వాటిని అవసరమైనప్పుడు అప్లై చేస్తూ ఉంటాం. కాబట్టి స్టూడెంట్స్కి అది అవసరం. ఎందుకంటే మీరు క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత మీ టీచర్ ఏదో ఒకటి అడుగుతారు, నిన్న మనం ఏం చెప్పాం ఒకసారి చెప్పు అంటారు, ఏమంటే గుర్తు రావాలి. లేదు నిన్న ఒక టెస్ట్ పెడతాను, ఆ టెస్ట్లో నువ్వు సక్సెస్ అవ్వాలి అన్నప్పుడు ఆ టెస్ట్లో పర్ఫెక్ట్గా రాయగలగాలి, ఆ టెస్ట్ లేదా చెప్పగలగాలి, ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, లేకపోతే బోర్డు మీద రాయగలగాలి. ఇవన్నీ కూడా ఉంటుంటాయి స్టూడెంట్స్కి. కాబట్టి మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. ఇందులో లాంగ్ టర్మ్ మెమరీ ఉంటుంది, షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుంది. మనం షార్ట్ టర్మ్ మెమరీ గురించి ఆలోచించినప్పుడు ఒక అరగంట గుర్తుంచుకుంటాం, గంట గుర్తుంచుకుంటాం, కొన్ని విషయాల్ని ఒక రోజు గుర్తుంచుకుంటాం, 2 రోజులు గుర్తుంచుకుంటాం, 10 రోజులు గుర్తుంచుకుంటాం అనుకుందాం. దాన్ని షార్ట్ టర్మ్ మెమరీ అంటారు. ఎందుకంటే ఆ అవసరం తీరిపోగానే ఆ విషయం అనేది క్లోజ్ అయిపోతుంది. అయితే లాంగ్ టర్మ్ మెమరీ కావాలి. అవును, మీరు పరీక్షలు రాయాలి కదా, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా, మీరు అన్నీ కూడా సక్సెస్ కావాలి కదా, అప్పుడు మీకు ఏం కావాలి? లాంగ్ టర్మ్ మెమరీ కావాలి. లాంగ్ టర్మ్ మెమరీ కావాలంటే మరి ఊరికే వచ్చేస్తుందా అంటే మీ సాధన కరెక్ట్గా ఉండాలి. ఎట్లా మెమరీని మనం స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు? మెమరీ ఏదైనా టానిక్ తాగితే వస్తుందంటే టానిక్ల వల్ల మెమరీ వచ్చేది కాదు. ఎందుకంటే అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కొంతమందికి బి కాంప్లెక్స్ లోపం వల్ల, ఐరన్ లోపం వల్ల కొంత తాత్కాలికంగా మెమరీ డల్గా ఉంటుంది. కొంతమంది చూస్తుంటాం, ఏమిటి అసలు మాకు మెమరీ లేదండి, అసలు ఏ మాత్రం కూడా గుర్తులేదండి, కన్ఫ్యూజన్గా ఉంటారు, ఎప్పుడు అటు ఇటు తిరగటం, టెన్షన్గా ఉండటం, స్ట్రెస్ ఫీల్ అవ్వటం చేస్తుంటారు. ఇట్లాంటి సందర్భాల్లో మెమరీ ఉండదు. గుర్తుంచుకోండి, మెమరీ ఉండాలంటే చక్కగా రిలాక్స్గా ఉండాలి. మనం రిలాక్స్ అయినటువంటి యాక్టివిటీస్ చేస్తుంటే, జీవితంలో రిలాక్స్గా ఉంటుంటే మెమరీ చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి మీరు స్ట్రెస్ ఫీల్ అయితే ఏమవుతుందంటే మెమరీ తాత్కాలికంగా డల్ అవుతుంది, కొంత క్లోజ్ అవుతుంది. మళ్ళీ స్ట్రెస్ తగ్గగానే మళ్ళీ మెమరీ పెరుగుతుంటుంది. మనం చూస్తుంటాం రకరకాల ఎగ్జామ్స్ ఫియర్స్ ఉన్నప్పుడు స్ట్రెస్ వల్ల మనకు గుర్తురావు. కొంతమంది ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే టెన్షన్ వల్ల రాయాలనుకున్నది రాయలేరు. కొంతమంది పార్షియల్గా రాస్తుంటారు, కొంచెం రాస్తుంటారు. ఒక పేరా 2 పేరాలు రాసేటప్పటికి వాళ్ళ పని అయిపోతుంటుంది. అట్లా కాదు, మీరు పర్ఫెక్ట్గా రాయాలంటే స్ట్రెస్ అనేది ఉండకూడదు. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటే, రిలాక్స్డ్గా ఉండగలిగితే, స్లోగా మీరు ఒక్కొక్క మూమెంట్ తీసుకోగలుగుతుంటుంటే, అర్థం చేసుకోగలుగుతుంటే, ప్రశ్న పత్రాన్ని చదవటము 1-2 సార్లు చదవటం నిదానంగా ఉంటే మెమరీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. కాబట్టి మెమరీ రావటానికి చాలా రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులు అనుసరిస్తే ఏమవుతుందంటే స్ట్రెస్ లేకుండా ముందు చూసుకోండి. స్ట్రెస్ లేకుండా ఉంటే మీ మెమరీ బాగుంటుంది. అట్లాగే మనం షార్ట్ టర్మ్ మెమరీని గురించి చెప్పుకున్నాం ఇందాక. షార్ట్ టర్మ్ మెమరీలోంచి లాంగ్ టర్మ్లోకి ట్రాన్స్ఫర్ కావాలంటే ఏం చేయాలి? మనం ఒక టాపిక్ చదువుతాం. ఒక టాపిక్ చదివినప్పుడు టాపిక్ చదవంగానే అందులో ఉన్నటువంటి పాయింట్స్ మనం అండర్లైన్ చేయాలి. డేట్స్, లేకపోతే ఏదైనా ఫోటోగ్రాఫ్స్, గ్రాఫ్స్, లేకపోతే ముఖ్యమైనటువంటి వాళ్ళు ఈవెంట్స్, పేర్లు, ఇవన్నీ కూడా అండర్లైన్ చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుందంటే దానికి సంబంధించినటువంటి లింక్ సిస్టమ్ బ్రెయిన్లోకి డెవలప్ అవుతుంటుంది. ఒక పాయింట్ అనుకుంటే ఇంకో పాయింట్ లింక్ అయిపోతుంటుంది. అట్లా ఒక పాయింట్ టు పాయింట్ లింక్స్ సిస్టమ్స్ డెవలప్ అవుతుంటుంటాయి. అట్లాగే మీరు చక్కగా మంచి హ్యాండ్ రైటింగ్ తోటి మీరే రాసుకోగలిగారనుకోండి, మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంటుంది, గుర్తుంటుంది. చదివేటప్పుడు ఇది చదవాలి అనేది మనం ఒక నిర్ధారణ చేసుకొని ఆ పాయింట్ వైడ్గా పారాగ్రాఫ్గా మనం చదువుతున్నట్లయితే, అర్థం చేసుకొని చదువుతున్నట్లయితే, ఊరికే గబగబా దాన్ని గుర్తుంచుకోవాలి అన్నట్లుగా కాకుండా అర్థం చేసుకోవాలి. ఇందులో ఏముంటి సారాంశం ఏముంది అనేది అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ సబ్జెక్టు బాగా గుర్తుంటుంది. అట్లాంటి టెక్నిక్స్ని ఉపయోగించగలిగితే మెమరీ బాగుంటుంది. అట్లాగే చదివిన తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు క్లాస్ రూమ్లో విన్న తర్వాత
విన్నటువంటి సబ్జెక్ట్ని మీరు ఇంటికొచ్చి అదే రోజు సాయంత్రం పూట ఒకసారి పేజీలు తిరగేయాలి. అండర్లైన్ చేసుకున్నటువంటి పాయింట్లు చెప్పేటప్పుడు, టీచర్ చెప్పేటప్పుడు అండర్లైన్ చేసుకున్నటువంటి పాయింట్స్ని ఒకసారి రిపీట్ చేసుకోవాలి. రిపీట్ చేసుకుంటే ఏమవుతుందంటే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అది మెమరీలోకి వెళ్తుంది. అట్లా పాయింట్ వైడ్గా దాన్ని డిస్కషన్ చేయటం వల్ల కానీ, చదవటం వల్ల కానీ, కొన్ని పాయింట్స్ని అండర్లైన్ చేసుకోవటం వల్ల కానీ, ఒకసారి తిరగేయటం వల్ల కానీ మెమరీ షార్ట్ టర్మ్లో నుంచి లాంగ్ టర్మ్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్లాగే ఒకరోజు కాదు, మళ్ళీ ఒక 3-4 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి పేజీలు తిరగేయండి. సైడ్ హెడ్డింగ్స్ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ని చూడండి, ఇందులో ఏముంది కంటెంట్ అనేది పరిశీలించండి. ఊరికి తిరగేయటమే, మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఊరికి అట్లా పేజీలు తిరగేస్తుంటుంటే అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు ఈజీగా గుర్తుండిపోతుంటాయి. అట్లా రిపీట్ చేయటం వల్ల వారానికి, 15 రోజులకి, నెల రోజులకి, 2 నెలలకి చూడటం వల్ల పెద్దగా చదవాల్సిన అవసరం లేదు. ఊరికే చూస్తూ ఉండి, పేజీలు తిప్పుతూ ఉండి ఏముంది ఏంటి ఇందులో కంప్లీట్ చేస్తుంటే అది లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంటుంది. అప్పుడు మీకు కొన్ని టాపిక్స్ మనకు చూసారా, చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్న ఇప్పటికీ గుర్తుంటాయి. అట్లాగే ఇది అవసరం నాకు అన్నప్పుడు అది గుర్తుంటుంది, పరీక్షలకి ఇది ఇంపార్టెంట్ అన్నప్పుడు అది గుర్తుంటుంది. కాబట్టి ఇట్లా రిపిటేషన్గా చదువుతూ ఉంటే, రిపిటేషన్ చేస్తూ ఉంటుంటే లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంటుంది, మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. అట్లాగే మీకు కాన్సన్ట్రేషన్ లేనప్పుడు చదివారనుకోండి మెమరీ బాగుండదు. మంచి కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు, మంచి ఫోకస్ చేసేటటువంటి టైంలో మీరు చదివినట్లయితే మెమరీ బాగుంటుంది. మీకు నచ్చినటువంటి టాపిక్స్ని ముందు చదువుకొని, ముందు చదువుకొని చక్కటి ప్లానింగ్ చేసుకొని చదువుకున్నట్లయితే మెమరీ బాగుంటుంది. కాబట్టి మెమరీ లేదు అని బాధపడద్దు. మెమరీ స్కిల్స్ కోసం మీరేం కన్ఫ్యూజన్ కావద్దు. చక్కగా స్ట్రెస్ లేకోకుండా మంచి కాన్సన్ట్రేషన్, మంచి ఫోకస్, అటెన్షన్ ఉన్నప్పుడు చదవండి. అట్లాగే మీరు నైట్ టైము నిద్రపోతూ చదవకూడదు. కొంతమంది నిద్రపోతూ ఇలా తూలుతూ చదువుతుంటారు, దానివల్ల మెమరీ ఉండదు. అట్లాగే మీరు నైట్ టైము టీలు తాగి లేకపోతే ఏమైనా తింటూ మేలుకొని అర్ధరాత్రి పూట చదువుతుంటే మీకు అది మెమరీలోకి వెళ్ళదు. చక్కగా మంచి టైంలో చదువుకోండి. ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకోండి. ఎర్లీ మార్నింగ్ లేచినటువంటి చదువు బాగా ఉపయోగపడుతుంటుంది. 4 to 9 o'clock చదివితే బాగా ఉపయోగపడుతుంటుంది. అట్లాగే ఈవినింగ్ 6:30 to 9 o'clock వరకు చదివితే బాగుంటుంది. ఆ తర్వాత నిద్రపోకుండా మీరు ఉన్నట్లయితే మెమరీ ఉండదు. అట్లాగే చాలామందికి నిద్ర లాస్ అవుతుంటుంది. నిద్రపోకుండా వెయిట్ చేస్తూ ఉంటుంటారు, ఊరికి టీలు తాగుతూ కంటిన్యూ మాటలు చెప్పుకుంటూ ఇట్లా వెయిట్ చేస్తుంటారు. ఆ టైంలో కూడా చదివినా కూడా మెమరీలోకి ఉండదు. కాబట్టి మంచి టైంలో చదవండి, మెమరీ చాలా చక్కగా ఉంటుంది.